ఫస్ట్ టైం ఒక నేవీ ఆఫీసర్ ఎలాగా సినిమాల మీద ఎంత ప్యాషనేట్గా ఉండడం. సినిమా ఇస్ టోటలీ డిఫరెంట్. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ ప్లే చేయాలి. బట్ I had good actors, co-actors in my life. So yeah, I mean, I'm glad that I could find one more, and this is my first film in Telugu. అమ్మాయి అంటూ ఉండడం డర్టీ ఫెలో ఉండడం. బట్ ఇక్కడ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు మీరు. కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. టైట్లే ఐ అడ్మైర్డ్ ఇట్ ద మూమెంట్ ఈ సైడ్. ఐ ఫెల్ట్ లైక్ yes, I should go for the film. బాలీవుడ్లో ఎవరినైనా డేట్ చేయాలంటే ఎవరిని డేట్ చేస్తారు? Vijay Deverakonda. Oh God. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? I am a big Shah Rukh Khan fan. కేజీఎఫ్లో ఆయన ఎంత పెద్ద డాన్ అయినా, ఎంత పెద్ద మాస్ రగ్గడి ఇవన్నీ ఉన్నా మెయిన్ అందులో కీ ఎలిమెంట్ తెలియకుండానే ఒక సోల్ అయిపోయింది మదర్ సెంటిమెంట్. ఇందులో ఏమన్నా మీకు ఒక సెంటిమెంట్ ఏమన్నా ఉంటుందా? ఈడి థాట్ ప్రాసెస్, ఈడి స్పాన్ ఏంటంటే ఆ కేజీఎఫ్ని కూడా లెక్క చేయనంత ఉంటుంది. ఫైట్స్ అవి ఒరిజినల్ ఫైట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి యాక్షన్ చేయడం, ఫేక్ మాక్ చేయడం ఇలాంటివి ఉండవు కదా. ఆ విజయం ఏమైనా కేర్ తీసుకున్నారో, పొరపాటున ఏమైనా కొట్టేశారా? ఆ ఫైట్లో ఒక పని చేస్తుంటే ఈ ఫింగర్ ఇలా ఉండిపోయింది. అది వెళ్ళి ఇలా తగిలి నోస్ బ్రేక్ అయింది ఒక ఫైటర్, చెన్నై ఫైటర్. అది జరిగిన అరగంటకి రాజమౌళి గారు సెట్కి వచ్చారు. అక్కడ సెంథిల్ వాజ్ ది డిఓపి. ఆ బ్లడ్ కారిపోతుంది వెంటనే. ఐ కుడ్ సీ దట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే మనం చాలా మందిని చూసాం. అంటే ఒక డాక్టర్ యాక్టర్ అవ్వడం, ఇంజనీర్ యాక్టర్ అవ్వడం, బట్ ఫస్ట్ టైం అనమాట ఒక నేవీ ఆఫీసర్ యాక్టర్ అవ్వడం, దట్టు ఇంత ప్యాషనేట్గా సినిమాలు చేయడం. సో నాతో పాటు ఎవరున్నారంటే శాంతి చంద్ర అని ఒక ఆయన ఉన్నారు. డర్టీ ఫెలో, బట్ ఆయన రియల్గా అయితే మాత్రం చాలా మంచి ఆయన అంట. ఎందుకు టైటిల్ పెట్టుకున్నారని చాలా మంది అంటున్నారు. సో మనతో పాటు హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు, మాట్లాడదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ వర్డ్ ఇదే నేర్పిస్తారా ఎవరికైనా? అందరికీ నమస్కారం. This I know. Only this you know. No. I know the rest also, but it's hard to frame the sentence. I understand 50-50, but because it's my first film in Telugu, so I'm learning. యా, ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఆ ఒక్క సెంటెన్స్ చాలు. ప్రెసెంట్ అందరికీ నమస్కారం. యా, ఓకే. సో అంటే చాలా మందిని చూసాం మేము. ఇలాగా చెప్పాం కదా, ఫస్ట్ టైం ఒక నేవీ ఆఫీసర్ ఎలాగా సినిమాల మీద ఎంత ప్యాషనేట్గా ఉండడం. జనరల్గా ఒక డౌట్ అడుగుతాను. అంటే ఎంతమంది రియల్ హీరోస్ ఉన్నా మీలాంటి వాళ్ళని మేము రియల్ హీరోస్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈవెన్ కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో కమెంట్స్ కూడా వస్తాయి, వీళ్ళు జస్ట్ రియల్ హీరోస్ రా, రియల్ హీరోస్ మన జవాన్లు, మన రైతన్నలు వీళ్ళు అని చెప్పి. బట్ ఎందుకు మీకు హీరో అనే దాని మీద ఎందుకు అంత ప్యాషనేట్గా అనిపించింది? బికాస్ అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది, దీని మీద ఎందుకు అంత లాగింది? చిన్నప్పటి నుంచి అది ప్యాషన్ అంత మూవీ అనేది. బట్ లైఫ్లో మనం స్టేజెస్ దాటుకుంటూ వస్తాం. స్కూలింగ్, కాలేజ్, అండ్ తర్వాత ఏదో జాబ్, ఎంప్లాయ్మెంట్ అలాగ ఉన్నప్పుడు ఆ ఎయిమ్స్లో నాకు ఫస్ట్ ఉన్నది పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. సో అది ఒక రోల్ మోడల్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సొసైటీలోనే నా ఆకాంక్ష చిన్నప్పటి నుంచి. ఇన్ కేస్ ఇఫ్ అది కానీ కాకపోతే ఐ షుడ్ బికమ్ ఎ నేవల్ ఆఫీసర్, నేవీ సైడ్. సో సమ్హౌ ఐ గాట్ యాక్సెస్ ఇన్ టు నేవీ. ఐ వర్క్ ఫర్ ద కంట్రీ యాజ్ ఎ sailor and learned a lot of things, especially courage, confidence, compassion అన్ని డిఫెన్స్ నేర్పిస్తుంది సర్వీసెస్. సో యూ విల్ mold yourself as like a gentleman, like a courageous soldier. So you can face any challenges in life. బట్ డిస్పైట్ ఆల్ దాట్ అవన్నీ నేర్చుకుని వార్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక వెపన్లా మమ్మల్ని తయారు చేసేస్తారు. యాజ్ యూ సెడ్, రియల్ హీరోస్. ఎవ్రీ పోలీస్ మ్యాన్, ఎవ్రీ డిఫెన్స్ పర్సన్, ఇంటెలిజెన్స్ పీపుల్ ఆర్ స్పెషల్ బ్రాంచ్ టీమ్, ఏ యూనిఫామ్ సర్వీస్ అయినా దే ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్ టు డీల్ విత్ సిచ్యువేషన్స్. అవి రియల్ లైఫ్ టైంలో ఉండేవి. సినిమా ఇస్ టోటలీ డిఫరెంట్. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ ప్లే చేయాలి. బట్ డిఫెన్స్ సర్వీసెస్, పోలీసింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఆల్ ట్రూ హీరోస్. దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దెమ్సెల్స్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ. సో ఇప్పుడు ఆ రోల్స్ అన్నీ మేము అక్కడ చేస్తూనే అన్నీ పొట్రే చేయాలంటే ఇక్కడ సినిమా హీరో కావాలి. సో నేను డిఫెన్స్ నుంచి రాగానే బయటికి ఫస్ట్ ఐ జాయిన్డ్ సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్. సో గురుగారి దగ్గర నేను ఒక 3 months యాక్టింగ్ కోర్స్ చేసాం. సో మా బ్యాచ్లో 3 ఉండేవాళ్ళం. ఆ 3 వెల్ ట్రైన్డ్ అండర్ హిమ్. సో ఆయన ఆశీర్వాదాలతో బయటకు వచ్చి దెన్ ఐ యాక్టెడ్ ఇన్ మంత్ర,
3 అండ్ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ అగైన్ ఐ కేమ్ విత్ డర్టీ ఫెలో మీ అందరి ముందుకి. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే, కాకపోతే మీ బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ మారిపోవాలి. ఎందుకంటే మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, మీ బాడీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది, చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు చాలా లూజ్గా అంటే వైలెంట్గా నడుస్తారు, వంకరగా నడుస్తారు. నిజం చెప్పాలంటే లైక్ ఇలా నడుస్తారు, స్ట్రిక్ట్గా నడవరు కదా. మీకు డాన్స్ ఎవరు ఇలా స్ట్రిక్ట్గా నడిచి ఇలా ఉండి ఇలా ఉంటారు కదా. సో దీనిలో కూడా చాలా మార్పు కావాలి. ఏమన్నా అది కొంచెం కొత్తగా అనిపించింది? దట్ ఈస్ హౌ యూ టేక్ ఇట్. ఇప్పుడు ఓ డాన్ అంటే ఓ 5 feet ఉండే, అంటే వరల్డ్ మోస్ట్ క్రూయల్ మెన్ ఆర్ నాట్ గుడ్ లుకింగ్ డాన్స్ విత్ 6 feet హైట్ ఆర్ 7 feet హైట్. సో చాలా మంది ఉన్నారు, ఐ షుడ్ నాట్ టేక్ నేమ్స్ నౌ. వాళ్ళు చూడడానికి కూడా అసలు అలా అనిపించరు, దే ఆర్ జస్ట్ లైక్ కామన్ పీపుల్. సో దానికి అలా ఏమి ఉండదు. సో డాన్ ఈజ్ ఇన్ మైండ్, డాన్గిరి, ద లుక్స్ అండ్ ఆల్ కాదు, థింకింగ్. వాట్ ఈస్ ఏ మ్యాన్ ఈజ్ హిజ్ మైండ్ అంట నేను. ఎనీ సర్వీసెస్ అనేసి యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ స్టూడెంట్, బట్ టుడే నౌ యూ ఆర్ యాంకర్. ఐఎమ్ లుకింగ్ లైక్ 6 foot taller, లైక్ ఏదో పోలీస్ మ్యాన్ లాగా కనిపిస్తా, బట్ ఐఎమ్ అన్ యాక్టర్. సో it all depends. You just cannot look at some person and వీళ్ళు ఇలా అని అనలేము మనం. ఏ సింపుల్ 5 feet మ్యాన్ హిట్లర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచాన్ని గడగడలాడించేది. సో హైట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ఆల్ మైండ్. That's a real actor, no? That's the, I think that's a plus point of an actor, that you can play different characters. And in real life, no matter what you are, but the fact that you can pull off any character, that is a sign of a good actor. మనం మౌల్డ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడి ఉంటారు కదా. ఇలాగా అంటే కొంచెం యారగెంట్గా, మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉన్న బాడీ లాంగ్వేజ్ని కొంచెం యారగెంట్గా చేంజ్ చేయడంలో కొంచెం కష్టపడి ఉంటారు మీరు. అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 points ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు యూ. అంటే ఇది నాకు ఇట్ సెల్ఫ్ ఎంబైబ్మెంట్ అంట, నా బాడీలో అది ఉంది. లైక్ ఏ పోలీస్ ఆర్ ఏ డాన్, ఆ రూత్లెస్నెస్, రగ్గడ్నెస్, సిమిలారిటీస్ ఉంటాయి నా పర్సనాలిటీతో. ఐ కెన్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ప్లే with this personality and attitude and mindset, I can play both police officer role or a don role. దానికి ఎక్కువ చేయలేదు కానీ to maintain myself I had to run 8 to 10 kilometers every day, every single day. Otherwise I shouldn't have been actually maintaining myself. And that will become a very big challenge. One side I have to physically maintain myself, coordination of the film as a producer, coordination of the team as a organizing entire thing, lot of things involved, shoot locations దగ్గర నుంచి. Of course there are production managers and direction department, all that, but despite all that, being a producer I had to involve myself in every single way, every single manner, and see that things are happening on time as per the schedule. So it was real big tough challenge for me. It was not easy, but as far as molding myself to suit the Don Dirty Fellow character, I really had no problems or limitations. షూట్లో ఉన్నప్పుడు సంథింగ్ ఎవరో పడిపోతే మీరు పట్టుకుని హెల్ప్ చేసి సేవ్ చేసి, so message is spread now. Acha, you got to know this? Yes. How? ప్రీ-రిలీజ్ సంథింంగ్ ఈవెంట్ లో చూసాను. You told. అదే లేదండి, అది యాక్చువల్గా ఏంటంటే షూట్లో ఒక సీన్లో సిమ్రితి గారు, షీఈ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, అండ్ ఒక చిన్న ఇంజురీ కెన్ రూయిన్ హెర్ కెరీర్ ఆర్ స్పాయిల్ ద థింగ్స్. కొంచెం రిస్కీ షాట్ అది. ఐ నో ఇట్ వాజ్ రిస్కీ, బట్ ఐ థాట్ టేక్ ఇట్ లైట్, ఐ కెన్ డూ ఇట్. ఐ హ్యాడ్ టు లిఫ్ట్ హెర్, ఎత్తుకొని తీసుకురావాలి. సో ఒకసారి ఇలా ఫ్రంట్ చేతుల మీద పెట్టుకుంటే నా విజువల్లీ ఐల్ బి ఇంపేర్డ్, ఐ కాంట్ సీ వాట్స్ ఇన్ ద మూన్ ఫ్రంట్. సో వాటర్ ఫ్లో అవుతుంది, రాళ్ళు ఉన్నాయి అన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు లాస్ట్ స్టెప్ దగ్గరికి వెళ్ళేసరికి నేను లెగ్ పెడుతుంటే అక్కడ ఐ కుడెంట్ ఫైండ్ స్టోన్. ఇట్స్ ఒక డగ్ అనమాట, డెప్త్ వాటర్ తెలియట్లా మనకి. అలా కాలు కిందకి వెళ్తుంది అప్ టు నీ హైట్ కిందకి వెళ్ళిపోయింది. ఈ లెఫ్ట్ లెగ్ మీద తన వెయిట్, నా వెయిట్. సో ఐ వాజ్ అబౌట్ టు ఫాల్. సో వెన్ ఐఎమ్ ఫాలింగ్, వాట్ ఐ డిడ్ ఈస్ ఐ కుడ్ ట్విస్ట్ హెర్ స్లైట్లీ అండ్ స్ట్రెచ్ మై రైట్ ఆర్మ్ టు హోల్డ్ వన్ స్టోన్ హియర్. అది తెలుస్తుంది, ఎడ్జ్ అనమాట అది. సో అప్పుడు నా దీని మీద వెయిట్ పడి తన వెయిట్ అలా పడ్డాం. ఐ గాట్ ఇంజ్యూర్డ్ ఇన్ దిస్ లెగ్ ఫీట్ దగ్గర. దెన్ తను కొంచెం అప్సెట్ అయింది ఆ టైంలో, పడేశాడు అని. బట్ అక్కడ ఏంటంటే ఐ కుడ్ సేవ్ హెర్ అండ్ సేవ్ మై సెల్ఫ్. సక్సెస్ఫుల్లీ షాట్ వాస్ కంప్లీట్. And we have it recorded, by the way. Literally falling down. We have it recorded. Yeah. Matlab, do you really want to release it on the YouTube?
We don't mind. Yeah, we'll give it now itself. You can That's do gonna that. be a big meme then. Yeah, sure. Right now we'll give. Yeah. You'll That was viral it? actually the first shot, and this happened right at the first shot. And then I was like, I can't do it again because what if we fall again? How many ఓకే times ఓకే can ఫ్రాంక్ గా ఒకటి చెప్పండి. డూ యూ రియల్లీ థింక్ ఇఫ్ ఇన్ దట్ కేస్ శాంతిరాజ్ అదే శాంతి చంద్ర గారు కాకుండా అదర్ హీరో ఉండుంటే విల్ హీ సేవ్ యూ? See, I tell you, touchwood, whoever I've worked with till now, I've had really good co-actors, be it him, be it other people. Like, I've been blessed with good co-actors. So it's not like this has not happened with me before. Because I feel these small things keep happening during your shoot. But awareness is very important. Why when you are shooting, why do you think that actors always have assistants, or because they have to just be in the character. So it is very necessary to be aware during that time, that when you're shooting, you need to be aware of your situations. You can't be distracted or be on your phone. So we all were pretty aware during that shooting. So it is actually this this quality everybody should have as an actor especially. So he was aware that I have to keep steps very carefully. So that awareness gave him that quick moment, and then he saved me. But yes, I do think I have not encountered any such person. Like, everybody I've met in my life as a co-actor, gladly I have had good actors, co-actors in my life. So yeah, I mean, I'm glad that I could find one more, and this is my first film in Telugu. So I really thanked him. I was upset in that moment because I got scared, and it was quite risky actually. But all's well that ends well. యాక్చువల్లీ ఈయన వెల్ ట్రైన్డ్ కాబట్టి సోల్జర్ కాబట్టి Exactly. No, but his nature is also very protective. Like, he has this humanly nature. బై డిఫాల్ట్ అది వచ్చేస్తా సోల్జర్స్ కి Exactly. By default, he has this nature that he'll multitask, that he will, like, whenever we would go, he doesn't need security, he would secure people. I'm like, you're an actor, you need security. He would always be like, act as a security for all the girls or whoever he was shooting with. So I think it's త్రీ just గర్ల్స్ ఉన్నారు కదా, ప్రొటెక్ట్ చేయాలనే ఆ ప్రొటెక్టివ్నెస్ వచ్చేస్తుంది. Yes, there was no time that we three were shooting together, but yeah, two girls at a time were definitely shooting. So even in Arku, we were two girls. Like, I have shot with both of them because I have a role to play with the other, like both of them. Yeah. సో యాక్చువల్లీ డర్టీ ఫెలో వస్తే, డర్టీ ఫెలో అనే టర్మ్ అంటే పవర్ఫుల్ అవ్వచ్చు, బట్ చాలా కామన్ టర్మ్గా వాడేస్తూ ఉంటాం మనం ఎక్కువగా ఈ ఫ్లర్టేషన్ మీద. అదే ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు అంటూ ఉండడం డర్టీ ఫెలో అనడం. బట్ ఇక్కడ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు మీరు. నాకు తెలిసి ఇది మేబీ అంటే కేజీఎఫ్ ఇన్స్పిరేషన్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు, పవర్ఫుల్ క్యారెక్టర్. ఈవెన్ ఆ టైటిల్ సాంగ్ చూస్తే కూడా అనిపిస్తుంది ఒక మంచి టైప్. బట్ డర్టీ ఫెలో అని ఎందుకన్నారు? ఇన్వేడర్ అని ఒకటి యూజ్ చేశారు మధ్యలో, ఐ మీన్ ఇన్వేడర్ అని. అది ఇంకా పవర్ఫుల్ గా ఉండేదేమో కదా. గుడ్ థాట్. You did a lot of exercise. Exactly. Yeah, he's actually done a lot of. You'll become a future director or what, I don't know. But Good. my director's vision was, he's not an acceptable person in society. For what reasons అనే సినిమా చూస్తే తెలుస్తుంది. వీఆర్ నాట్ రిలేటింగ్ ఇట్ టు కేజీఎఫ్, బట్ దట్ లుక్ అట్ కమ్ వెన్ ఐ గ్రోన్ లిటిల్ లాంగర్ హెయిర్, ఆ హెయిర్ స్టైల్ కాడికి వెళ్ళాం కాబట్టి. బట్ అసలు ఆ టైట్లే ఐ అడ్మైర్డ్ ఇట్ ద మూమెంట్ ఈ సైడ్. I felt like, yes, I should go for the film. And besides, music director is also a good friend of mine, and when he had put up a song in car what he composed, అది added advantage అయ్యి లేసెస్ దీంతోనే వెళ్దాం డర్టీ ఫెలో కానీ. దెన్ వీ వర్ విజువలైజింగ్ హౌ టు షూట్ ఆల్ దాట్. సో అంటే సినిమా హ్యాపెండ్ ఇన్ సచ్ ఏ వే. ఆ టైటిల్ అయినా బాగా నచ్చేసింది. అంటే డర్టీ ఫెలో ఈజ్ ఏ రగ్గడ్ గై హూ ఈజ్ అంటూ క్రిమినల్ యాక్టివిటీ. బేసిక్గా మీరు డిక్షనరీలో మీనింగ్ చూసినా డర్టీ ఫెలో అంటే ఏదో గంద ఆద్మీ అని కాదు, అంటే డర్టీగా ఉన్నాడని కాదు, ఆర్ ఫ్లర్ట్ చేస్తున్నాడని కాదు. ఇట్స్ లైక్ ఎ డాన్ యాక్టివిటీ. అంటే హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ సొసైటీ. సో ఆ మెన్షన్ కాదు. మనం తెలుగు నేటివిటీకి ఓన్ చేసుకునేది ఎలా ఉంటుందంటే, యాజ్ యూ సెడ్, బోత్ ద టర్మ్స్. బట్ ఇక్కడ డర్టీ ఫెలో ఈజ్ నాట్ ఎ గై హూ ఈజ్ ఎ వోమనైజర్ ఆర్ ఫ్లర్టింగ్ విత్ పీపుల్. అది కాదు యాక్చువల్గా. హీ వాంట్స్ సంథింగ్ వాట్ హీ వాంట్స్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్ బ్రదర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ మదర్ ఆర్ ఫాదర్. సో ఈజ్ ఎ డిమాండ్ గై అన్నమాట. హీ విల్ నాట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, హీ విల్ నాట్.
సో ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా విత్ ద డాన్ యాక్టివిటీ. సో డైరెక్టర్ విషన్కి అక్కడ హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక అంటే దిస్ సినిమా హ్యాస్ లిమిటేషన్స్. ఇప్పుడు కేజీఎఫ్ లాంటి బడ్జెట్, సలార్ లాంటి బడ్జెట్ అంటే యూ కెన్ ఎక్స్పాండ్ ఇమాజినేషన్ అండ్ యూ కెన్ డూ ఎనీ వండర్స్. ఇక్కడ అది కాదు, వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు షో టు ది ఆడియన్స్ ద బెస్ట్ సైడ్ ఆఫ్ ద సినిమా. So, with almost as good as a new actor, I'm re-entering into the industry with a lot of hope and, courage to do again. So, we were successful doing that. యా, అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుండొచ్చు మేబీ, Yeah. బట్ అంటే నెగిటివ్ వేలో కాదు, జస్ట్ క్యాజువల్ గా అడుగుతాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు సోల్జర్స్ అనగానే పాజిటివ్ సైడ్ ఉంటారు, బట్ ఇది జస్ట్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్, బట్ నెగిటివ్ సైడ్ చూపించాలనుకున్నారు కదా ఫస్ట్ సినిమా. అంటే నేను విన్నది ఏంటంటే మీరు సెకండ్ సినిమా సోల్జర్, అదే దాన్ని ఏమంటే సెయిలర్ అని ఒక సినిమా రాబోతుంది, దాన్ని నేషనల్ వైడ్ ఒక రికగ్నిషన్ వస్తుంది ఆ సినిమా తర్వాత, గొప్ప స్టోరీ, మీ సాహసాలన్నీ కూడా అడ్వెంచర్స్ అన్ని అందులో ఉంటాయని చెప్పారు. మరి ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ తో వెళ్ళకుండా ఈ ప్రాజెక్ట్ తో వెళ్ళడం, దానికి రీజన్ ఏంటి? అంటే ఇది ప్రీ స్టెప్ అనుకోవచ్చు అండి. సో నా రీఎంట్రీకి ఇట్స్ ఎ ప్రీ స్టెప్. వాట్ ఐఎమ్ అప్ టు, హౌ కెన్ ఐ డూ, ఈ స్టోరీని ఒక కథానాయకుడిగా నిలబెట్టగలనా లేదా, పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు లేదా, కొంత చూసుకుంటూ ఐ హ్యావ్ టు కంప్లీట్లీ మోల్డ్ మై సెల్ఫ్ ఫర్ దట్ సెయిలర్ అనే ఫిల్మ్. సెయిలర్ ఈజ్ సంథింగ్ ఇమాజినేషన్లో పీక్స్లో ఉన్నది. ఇట్స్ నాట్ ఈజీ టు గో అహెడ్ ఆల్సో. అంటే అలాంటి సినిమా ఇప్పుడు మనం ఎప్పుడు షూట్ చేయింది. సో ఆ లైన్ అవన్నీ అలా ఉంటాయి దానికి. సో దానికి రెడీ అవ్వాలంటే ఐ షుడ్ లూజ్ అట్లీస్ట్ స్టిల్ 25-30 kgs తగ్గి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వెళ్తే దెన్ మేము యాక్చువల్గా వాట్ వీ డూ ఇన్ నేవీ అండ్ హౌ వీ ఫేస్ సొసైటీ అనే లైన్లో వెళ్తాం అనమాట. అండ్ మోర్ రియలిస్టిక్. సో దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. సో ప్రీ స్టెప్ లాగా ఒకసారి యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీ స్ట్రైట్ అవే డూ వండర్స్. అలా జరగదు ఎప్పుడు. సో అన్లెస్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ హీర్ ఇన్ ఇండస్ట్రీ, లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, యూ హ్యావ్ పీపుల్ సపోర్ట్, టెక్నీషియన్ సపోర్ట్, రైటర్స్ సపోర్ట్, ఆల్ దట్. సో అందుకని సెయిలర్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఎట్ టు బిగిన్. బట్ హీర్ కమింగ్ టు డర్టీ ఫెలో, ఇది మాకున్న ఇమాజినేషన్ అలా స్క్రీన్ మీద పెట్టగలం. ఆయన డైరెక్టర్స్ ఇమాజినేషన్ అండ్ మై ఎగ్జిక్యూషన్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ వీ కుడ్ డూ అవర్ బెస్ట్. దహనం లాంటి సినిమా తీసిన ఆయన ఈ సినిమా తీస్తున్నారంటే ఇదేమో కంప్లీట్ కమర్షియల్ సినిమా. అది బాగా, అంటే ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, సినిమా చచ్చిపోతుంది, లైక్ అదే సినిమా పట్టించాలి, ఇప్పుడు సినిమా చూడకపోతే అప్పుడు తోలు బొమ్మలు ఆటలు చూసేవారని ఎలా చెప్పుకున్నారో అలా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకొకటి మంచి మాట ఏంటంటే, ఇంట్లో పూజ గది ఉన్నంత మాత్రం దేవాలయం కాదు, సినిమా థియేటర్ లోనే చూడాలి. ప్రాసెస్ అలాగే ఉంటుంది. అండ్ వెరీ నీట్లీ put up to all the press and people. బాగా వైరల్ అయింది అది. అంటే తనకి దేవాలయం ఎంత ఇష్టం, సినిమా హాల్ కూడా అంతే ఇష్టం ఆయన. సో సినిమా గురించి చాలా రీసెర్చ్ చేసి, సినిమా తప్ప ఇంకోటి ఏం లేదు అన్నట్టు వెళ్ళే పర్సనాలిటీ. సో హీ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ సచ్ ఎ డైరెక్టర్. జస్ట్ ఒక కంపారిజన్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా తీసుకుంటే, కేజీఎఫ్లో ఆయన ఎంత పెద్ద డాన్ అయినా, ఎంత పెద్ద మాస్, రగ్గడి ఇవన్నీ ఉన్నా, మెయిన్ అందులో కీ ఎలిమెంట్ తెలియకుండానే ఒక సోల్ అయిపోయింది, మదర్ సెంటిమెంట్. సో మరి ఇందులో ఏమన్నా మీకు ఒక సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా, ఏదన్నా ఎమోషన్, ఒక మంచి ఎమోషన్ ఏమైనా క్యారీ అవుతుందా బ్యాక్ ఎండ్లో, బ్యాక్ డ్రాప్లో? అంటే ఈ సినిమా హ్యాడ్ వైడ్ స్కోప్ అండి అసలు. అంటే మీరు కేజీఎఫ్ అంటున్నారు, అఫ్ కోర్స్ డాన్ అలా ఉంది. అంటే ఇక్కడ కేజీఎఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేట్ చేసుకుంటే, ఐ వాంట్ టు బీ ఇన్ యష్ ప్లేస్. నాకు ఎలా ఉంటుంది యాజ్ యాక్టర్, అరే నేను ఇంకా బాగా చేయగలను అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ యష్ ఈస్ అల్టిమేట్ అక్కడ, ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. బట్ యాజ్ ఏ సినీ గోవర్ అండ్ యాజ్ ఏ సినిమా లవర్ ఐ ఫీల్ అరే భలే ఉందిరా, రోల్కి వెళ్తే బాగుందిరా అంటాం. సో ఆ స్పాన్ వేరు, ఆ సినిమా కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆల్ దట్ లెవెల్స్. బట్ ఇక్కడ డర్టీ ఫెలో, కమింగ్ టు డర్టీ ఫెలో, ఈడి థాట్ ప్రాసెస్, ఈడి స్పాన్ ఏంటంటే ఆ కేజీఎఫ్ని కూడా లెక్క చేయనంత ఉంటుంది వీడికి. కానీ ఈ మా బడ్జెట్ లిమిటేషన్ దీనిలో మేము కథ రాసుకున్న విధానం ఎలా ఉంటుందంటే, అంటే ఈ యాటిట్యూడ్ గురించి చెప్తున్నా ఫస్ట్ నుంచి. వాట్ ఐఎమ్ సేయింగ్, డర్టీ ఫెలో ఈజ్ ఎ యాటిట్యూడ్, డర్టీ ఫెలో ఈజ్ ఎ అరోగెంట్ ఫెలో. సో ఆడి లైఫ్ ఏంటి అనేది మనం ఇచ్చి ఇలా ఉండొద్దురా అనేది మా అంతర్లీనంగా ఉండే మెసేజ్. సో దాన్ని పట్టుకుని మేము వెళ్తున్నాం. దానికి మేము సినిమాలో పార్టెడ్ బాసిల్, రొమాన్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, కథ ప్రకారం అవి చేసాం. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, డర్టీ ఫెలో ఈజ్ డర్టీ ఫెలో, బట్ అట్ ద సేమ్ టైమ్
యూ విల్ సీ ఏ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో శాంతి చంద్రాని మీరు ఎలా చూడాలనుకుంటారో ఆ 2 షేడ్లు చూసేస్తారు సినిమా. సో యూ లవ్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్. ఆ కథ ప్రకారం అయితే 100% మార్కులు పడతాయి. యాజ్ అన్ యాక్టర్ వాట్ బెస్ట్ ఐ కుడ్ గివ్, ఐ కుడెంట్ గివ్ అనేది యూ ఆల్ హ్యావ్ టు డిసైడ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడైనా 2 గర్ల్స్ ఉంటే ఈగో ప్రాబ్లమ్స్, జెలసీ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఆన్ స్క్రీన్, నాట్ ఆఫ్ స్క్రీన్. రియల్ కాదు, ఆన్ స్క్రీన్ లో ముగ్గురు కాబట్టి ఒకరే హీరో, సింగిల్ హీరోకి మీ ముగ్గురు 3 హీరోయిన్స్. సో మీ మధ్యన ఏమన్నా జెలస్, ఈగో ఇవన్నీ ఉంటాయి, చిన్న ఫైట్స్? First of all, in the film, there are 3 girls, but 3 of the girls have very different roles. So there is no comparison at all. Say for example, the Dawn girl, she's always with the Dawn. She's basically like his assistant or somebody who's just with him. So there is not much that she can do. She doesn't even have dialogues, but her act is what is portraying. So her character is very different. Then we have the other girl who is a girl who stays in the pura story village. Pura story bol de. Then there's a village girl. No, I'm not telling the story. There's a village girl, she uska pura background. I am playing a city girl, I'm a modern girl. My purpose, my agenda is different. So it is, the 3 of the characters are very different. There is no comparison. There is nothing that I can do for the other character. There is nothing that she can do. So from our costumes, from our mood to our hairstyles to our makeup was so different that there is no time to compare. And I think when you are playing a certain role in a film or a series, you have to be true to your character. Because my character can't be dirty fellow's character can't be mine, right? So every character in the film is very, very important, and you have to play your own part, right? So that's why I feel there was no jealousy or nothing as per. When it comes to the character, there's a little bit of heat, I would say, but you will see between the 3 girls inside, of course, in the film, which demands, because there needs to be some tension between the characters. Otherwise, why will people watch it, right? There needs to be something, some element. So definitely that is, but I think everybody's doing their own job very nicely. ఇప్పుడు సమ్మర్లో ఈ సినిమా అవసరం అండి? అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు అక్కడ హీట్, మీ క్యారెక్టర్ అదే, ఏమో మధ్య హీట్ అంటున్నారు, ముగ్గురు ఏమో అలాగో హాట్ గా ఉన్నారు. ఈ సమ్మర్ లో ఇలాంటిది అవసరమా? హీట్ పెంచుద్ది సినిమా లోపల ఏసీ. అందుకే కొన్ని షాట్లు మా డైరెక్టర్ తెలుగుగా చక్కగా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో షూట్ చేశారు. వర్షం, లేకపోతే వాటర్ ఫాల్, అందులో వైట్ అండ్ వైట్ లో హీరో హీరోయిన్, అక్కడ కూడా రొమాన్స్ పెట్టాడు. అంటే ఈజ్ గివింగ్ అదే కోల్డ్ ఆన్ సైడ్, కోల్డ్ వేవ్ అండ్ హీట్ వేవ్ టుగెదర్. సినిమా డెఫినెట్ గా పీపుల్ విల్ ఎంజాయ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, అండ్ ఎస్పెషల్లీ యూత్ కి బాగా నచ్చుద్ది. డర్టీ ఫెలో అనేది ఇప్పుడు ఒక స్లోగన్ లాగా, లోగో లాగా వెళ్ళిపోద్ది డర్టీ ఫెలో అనేది. దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ థరోలీ. సంపు గారు మాట అన్నారు, అంటే ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు అంటే అవసరం మనకే అన్నారు. అంటే నిజంగానే అన్నారా, ఆయన మనగానే అన్నారా? లేదు, డిస్కస్ చేసుకున్నాం ఇదే ప్లేస్ లో కూర్చుని. సంపు, మహేష్ బాబు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో శాంతిబాయ్ తన కొన్ని అడ్వైజ్లు ఇచ్చాడు. నువ్వు డ్యాన్స్ లేకపోతే ఎవరు చూడరు బాయ్ సినిమా అన్నాడు. సో కామెడీ కావాలన్నాడు. డైరెక్టర్ డింట్ యాక్సెప్ట్. కామెడీ అసలు వద్దు సినిమాలో, సినిమా హ్యాస్ టు బి లైక్ డాన్ మూవీ ఓన్లీ, కామెడీ వద్దు. డ్యాన్స్ అంటారా మీ ఇష్టం సార్, చేస్తానంటే చేయండి. సో కొంచెం స్లైట్గా ఉన్నదాన్ని కొంచెం డోస్ పెంచి చేసాం. హీ యాక్సెప్టెడ్, అండ్ ఆ కొరియోగ్రఫీ కూడా బాగా చేశారు, అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్. ఓకే, ఒక 2 more క్వశ్చన్స్ అడుగుతాను. అంటే మీరు ఇప్పుడు ట్రైన్డ్ అక్కడ కాబట్టి మీరు ఫైట్స్ అవి ఒరిజినల్ ఫైట్స్ ఉంటాయి, మీకు ఎలాంటి యాక్షన్ చేయడం, ఫేక్ మాక్ చేయడం ఎలాంటివి ఉండవు కదా. దీనికి వచ్చేసరికి కంప్లీట్ మాక్ ఉంటే ఫైట్ జస్ట్ ఫేక్ చేయాలి, అంతా ఇక్కడ ముందు నుంచే కొట్టాలి, మరి ఇక్కడ దాకా కూడా రాకూడదు. సో ఆ విషయంలో ఏమైనా కేర్ తీసుకున్నారా, పొరపాటు ఏమైనా కొట్టేశారా? అసలు మీరు భలే ఇంటెలిజెంట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. సారీ, వాట్స్ సో గుడ్? దర్శన్ అండి. దర్శన్, వండర్ఫుల్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఐఎమ్ నాట్ ఎక్సాజరేటింగ్. మీరు అడిగిన క్వశ్చన్లు అన్నీ బాగున్నాయి. ఇందాక హీరోయిన్ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఫ్రిక్షన్ ఉందా, అది మేము కూడా ఆలోచించలే. క్యారెక్టర్ ప్రకారంగా దేర్ ఇస్ అ ఫ్రిక్షన్. ఈ క్వశ్చన్ ఎవరు అడగల. కమింగ్ టు దిస్, అంటే అంటే మేము కొంచెం దురుసుగా ఉంటాం, బాడీలీ థింగ్. ఐ ఆమ్ ద పర్సన్ హూ కెన్ ఫేస్ 100 people, 1000 people అన్న యాటిట్యూడ్తో వెళ్తాం పోలీసింగ్, డిఫెన్స్ థింగ్.
సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ నేను రియల్ లైఫ్లో ఫేస్ చేశాను ఇన్ మై ప్రొఫెషన్ యాజ్ ఎ సెక్యూరిటీ మ్యాన్, సెక్యూరిటీ కంపెనీ డైరెక్టర్గా. ఇక్కడ కమింగ్ బ్యాక్ టు సినిమా, నా ప్రీవియస్ ఫిల్మ్ యాజ్ ఇందులో 3లో నాకు పబ్లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఒక పని చేస్తుంటే ఈ ఫింగర్ ఇలా ఉండిపోయింది, అది వెళ్ళి ఇలా తగిలి నోస్ బ్రేక్ అయింది ఒక ఫైటర్కి, చెన్నై ఫైటర్. అది జరిగిన అరగంటకి రాజమౌళి గారి సెట్కి వచ్చారు. అక్కడ సెంథిల్ వాజ్ ది డిఓపి. ఆ బ్లడ్ కారిపోతుంది వెంటనే, ఐ కుడ్ సీ దట్. అక్కడ చిన్న పంచ్కి ఆ ఫాస్ట్ స్పీడ్గా యాక్చువల్ ఫేక్ చేయాలి. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్, శాంతి ఎలా అయితే అలా నిన్ను కంట్రోల్ చేయలేవని, నువ్వు అంటే ఇక డూప్నే పెట్టాలి నీతో ఫైట్లకి, వద్దు మాకు అని చెప్తే వద్దు మాస్టర్ సారీ. ఆడు కొంచెం ముందుకు వచ్చాడు ఆ ఫైటర్, కొంచెం దగ్గరికి వచ్చాడు కదా, ఫ్యాక్ట్ అది మీరు చూసుకోండి, మీరు నాకు ఇచ్చిన లైన్లోనే నేనున్నా. ఆ ఫైటర్ బాగా ముందుకు వచ్చాడు అన్న. ఫైటర్ కూడా ఒప్పుకున్నాడు నాదే తప్పు అంటే. వెంటనే నేను 1 సెకండ్ ఆగల, అతన్ని చేత్తో పట్టుకుని లిఫ్ట్లో కిందకి వెళ్ళి వైజాగ్లో పబ్ 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్లో 7 Hills హాస్పిటల్ తీసుకెళ్ళా. అదే నువ్వెందుకు తీసుకెళ్ళావు, మేము తీసుకెళ్తాం కదా, నో అని చెప్పి వెంటనే అతనికి ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చాం. బట్ ఐ వాజ్ వెరీ కాషియస్. ఇక్కడ మంచి ఫైట్ సీన్ ఉంటుంది బిఫోర్ ఇంటర్వెల్. కుమరన్ రమణ లోడెత్తాలరాకి నాకు ఉంటుంది. ఓకే, ఆయన ఏజ్కి ఆయన అసలు రోప్తో ఒక షాట్ ఉంటుంది, మీకు ట్రైలర్లో కూడా ఉంది అది. హీ లిటరలీ ఫ్లైస్ అనమాట. ఇది ఒక 5 to 6 feet హైట్లో హీ ఫ్లైస్ బ్యాక్. మనకి ఆ షాట్ ఉంటుంది, మీరు చూస్తే ట్రైలర్లో. ఎక్సలెంట్గా చేశారు కుమరన్ గారు. ఆయన మళ్ళీ లెగ్తో కొట్టాలంటే తన్ను పర్లేదు, నాకు బాడీ మీద తానండి, స్టమక్లో తానండి అంటాడు. అంటే తను కూడా సినిమాకి ఫుల్ కమిట్మెంట్తో వర్క్ చేసే పర్సన్. సో ఫైట్స్లో అంటే కొన్నిసార్లు మాకు తప్పవయ్యి, ఫైట్స్లో అందరికీ దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఆ రిస్క్లు ఏం లేవు. ఫైట్లో బాగా చేసాం. ఫైట్ మాస్టర్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు, శంకర్ మాస్టర్. ఓకే, నాకు నెక్స్ట్ క్వశ్చన్ మీరే లీడ్ ఇచ్చారు అందులో, డూప్ గురించి, బాడీ డబుల్ గురించి. యాక్చువల్లీ బాడీ డబుల్స్ చాలా మంది వాడరు, అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు శ్రీహరి గారు లాంటి వాళ్ళు రియల్ హీరో అని, అప్పుడు రియల్ స్టార్ అనేవాళ్ళు, బాడీ డబుల్ వాడేవారు కాదు, వాళ్ళే ఎన్ని స్టంట్స్ ఉన్నా చేసేవారు. మీరు చేయడానికి క్యాపబిలిటీ ఉంది. బట్ స్టిల్ మెగాస్టార్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, బాడీ డబుల్ ఖచ్చితంగా వాడమని ఎన్టీఆర్ గారు ఏదో సజెషన్ ఇచ్చారంట. ఎందుకంటే మనకి ఏదైనా ఇంజ్యూరీ అయితే సెట్ అంతా ఖాళీగా ఉండాలి, హీరో లేకుండా సెట్ అంతా నడవదు. సో బాడీ డబుల్ వాడడమే బెటర్ అని చాలా మంది చెప్పారు. మీరు ఎప్పుడైనా బాడీ డబుల్ వాడారా ఒక్కసారి? అంటే ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఫైట్స్ అవి వేరు. మేము మన కథ ప్రకారం మనకు కావాల్సిన రేంజ్ లో నీడ్ పడలా అసలు వెళ్ళ. అంటే వాట్ ఎవర్ ఐ హాడ్ టు డు ఐ డిడ్ మై సెల్ఫ్, దేర్ ఇస్ నో డూ. సో మీకు కూడా ఈ థాట్ ఏమన్నా ఉందా, నేను బాడీ డబుల్ వాడకూడదు, నేనే చేయాలి, ఎంత పెద్ద యాక్షన్ 100% చేస్తాను. బయటపడి ఆ క్యాపబిలిటీ ఉండబట్టి ఆలోచనలు కూడా అలాగే. ఫైనల్ గా అంటే మీకు ఇండస్ట్రీలో ఇక్కడ టాలీవుడ్ లో ఎవరినైనా డేట్ చేయాలంటే ఎవరిని డేట్ చేస్తారు? Can you please have a नहीं अभी फिलहाल वो टॉलीवुड में डेट करना है तो कौन है? ओनली शांति चंद्रा ना, इन टॉलीवुड ओनली शांति चंद्रा ना. अभी खाली टॉलीवुड में काम करना है. नहीं if you have to date someone in Tollywood, अरे I need somebody my age, you know. अच्छा एक्टिंग के लिए नहीं चाहिए. I look up to Allu Arjun sir, but again I respect as an actor. I look up to him. I want to work with him, but I don't mind dating Vijay Deverakonda. Oh God! ఎప్పుడు చూసినా అక్కడ. I mean somebody, you know, like. So మీకు thumbnail now just working. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన పాపం ఆయన సినిమా హిందీలో కూడా రిలీజ్ అవ్వలేదండి, అర్జున్ రెడ్డి. బట్ ఎందుకు ఆ నార్త్ అందరు అక్కడ నుంచి ఏ స్టేట్స్ లోంచి వచ్చినా ఫస్ట్ నేమ్ ఇదే చెప్తున్నారు, డేట్ అనగానే విజయ్ దేవరకొండ. మరి రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ ఓకే. मुझे लगा first I thought you asking me who I have to work with. అలాంటి గుడ్ క్వశ్చన్స్ నేను అడగను. You are asking actually some very different questions that we didn't expect. Sorry. Why do you like Allu Arjun sir most? Because of his work. From which movie? 100% from his work, Pushpa. I mean, I've watched this film so many times and I respect his work. I look up to his work. The other day we went for the Director's Day event and the moment he entered, I literally had goosebumps. I was like, because there's so much respect for him as an artist that his work is commendable. So have you done that signature moments? Pushpa, Yeah. Have you done and the one where where you have to remove your slippers. Yeah, it's the best. Have you done it? Yeah. Reels lo, okay. You have that in your reels? I might, I'm sure. I have a video definitely. I haven't seen that. Finally, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? చిరంజీవి గారు. అస్సలు
మెగాస్టార్. వెరీ దాన్ని ఏమంటారు స్టాండర్డ్ ఆన్సర్ వచ్చింది అంటే ఎప్పుడు రెగ్యులర్ స్టాండర్డ్ కాదు అంటే ఇక్కడ డిఫరెన్స్ కూడా ఉంది. నేను ఆయన్ని చూసి లైఫ్లో చాలా నేర్చుకున్నాను. అంటే ఆయన క్యారెక్టర్స్, ఆయన కలిసి ఆయనతో తిరిగినప్పుడు ఆయన బిహేవియర్ అవన్నీ చాలా హెల్ప్ అయినాయి నాకు నా లైఫ్లో, నా బిజినెస్లో, నా మాటలు తీరు కానీ అందులో. సో ఫర్ మై లైఫ్ ఐ విల్ ఈజీలీ రిలేట్ టు హిస్ సినిమాస్ అండ్ క్యారెక్టర్స్. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? My inspiration, I look up to a lot of people here in South, and of course because I'm a part of Now you are the part of Tollywood. You are part of yes. Overall, I would say I am a big Shah Rukh Khan fan. I look up to his work. ఒకసారి Khans of Khans. I love his work. Hindi, Amitabh Bachchan, I look up to him. I like actors that were quite old, Madhubala, Sridevi ji. You know, I feel that the acting that they, you know, have preached, have they, you know, it's I think it's carried forward. I mean, there's something that you always see that they take from that, their characters that they've played. Even today when I go to auditions or anything, they tell me to watch those films back then, because you know what art they used to portray. I think we slowly and gradually we all turning to Western culture, but what's real art, the acting, cinema, you know, to keep that alive is very important. And actors like these, and that's why when he said Chiranjeevi sir, it's because you know he's such a senior artist that you look up to him, and you know that form of cinema is so underrated these days. So yeah, ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి Thank ఫర్ you so వాల్యుబుల్ much. టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో ఈ హీట్ ట్రైలర్ లో టీజర్ లో కనిపించే హీట్ స్క్రీన్ Yes. మీద కలెక్షన్స్ లో కూడా కనిపించాలని So, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. everyone watch our film 24th of May 2024 in the movies. That's please come watch with us. In fact, we'll see you there. Watch Dirty Fellow on big screens Yes. this 24th. Love you all. Bye. That's all for now. This is Darshan signing off.